తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొరకరాని కొయ్యగా మారి కరేబియన్ దీవుల్లో చిక్కిన ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవి నేపథ్యాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన తండ్రి ఇమ్మంది చిన్నప్పారావు ఇల్లుది. చాలా చిన్న ఇంట్లో రవి తండ్రి ఇమ్మంది చిన్నప్పారావు జీవిస్తున్నారు. ఆయన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఒక బిఎస్ఎన్ఎల్లో చిరు ఉద్యోగి కొడుకు ఈరోజు పోలీసులకు సవాల్గా మారాడు. పోలీసులను ఛాలెంజ్ చేసిన పరిస్థితి. ఆయనను అరెస్ట్ చేశారు. ఇమ్మంది రవికి సంబంధించి అసలు ఎప్పుడు వెళ్ళిపోయాడు, అతనికి ఎలా ఉండేదనేది తండ్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ అబ్బాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా సినిమాకు సంబంధించిన సినిమాలన్నీ కూడా కాపీరైట్స్కు విరుద్ధంగా వాటన్నిటిని ఆన్లైన్లో పెడుతున్నారనేది మీకు సమాచారం తెలిసిందా? నాకు మా ఊరు అందరూ చెప్పి తెలిసిందండి. అంతవరకు నాకు తెలదు. నేను టైంకి టీవీ వేస్తాను అది లేదు. అయితే మా ఊళ్ళు మా కుటుంబ సభ్యులు అందరూ చూశారట. చూసి ఒకరు ఫోన్లో చేశారు. తర్వాత పొద్దుటేమో మా తమ్ముడు కూడా ఇలా మధురవాడలోను మా పిన్ని కొడుకు పేపర్ చూశారట. పేపర్లు ఉందట. ఇలా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇలా పేపర్లో వేసాడు అనేసి మా చెల్లాళ్ళకి ఫోన్ చేశారట. మా పిన్ని కూతుర్ని ఇక్కడ ఇచ్చి మా మాయకుడికి ఇచ్చాం. అలా చెప్తే ఒకరికి అలాగే ఫోన్ల ద్వారా తెలిసింది. అంతవరకే నాకు తెలిసింది. రవి ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, మీ దగ్గర నుంచి అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు? డిగ్రీ వరకు నేను చదివించానండి. డిగ్రీ వరకు చదివించాను. ఆ తర్వాత కూడా వాడు కొంచెం యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. పాస్ అయ్యాని కూడా నన్ను చెప్పాడు. అంతవరకే. దానికి నేను డబ్బులు ఇవ్వలేదు. అంతే మా ఆవిడకి నాకు గొడవలు వచ్చి అందువల్ల కొంచెం దూరంగా ఉన్నాను నేను. నా కుటుంబ సమస్యలు వల్ల అలా ఉండిపోయాను. తర్వాత మమ్మల్ని ఎవరి మాట పటాపంచడం అయిపోయాను. ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు కాదు. అలాంటిది ఊరు మీద నలుగురు ఊరి మీద పడిపోయాం. ఆడపిల్లకి పెళ్లి చేసాను. మొన్నటి వరకు ఎక్కడ ఉండేది. మా మనవరాళ్ళు ఎంత పెళ్ళి అయ్యే వరకు ఎక్కడ ఉండేది. మా అల్లుడికి దూరంగా ఉద్యోగం. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఆయన భార్య ఆయన తీసుకెళ్ళిపోతాడు. మనం ఏంటంటాం, అంటాం ఏంటి? ఉండంటే అంతే మనం ఉద్యోగం ఇప్పించగలమా? ఇప్పించలేము కదా. అంటే రవి ఇలా సినిమాలను కాపీ చేస్తున్నాడని కానీ లేకపోతే ఆన్లైన్లో పెడుతున్నాడు కానీ మీకు ఏమైనా సమాచారం ఉందా? అటువంటిది ఏది తెలియదు సార్ నాకు. ఆడేదో చిన్న కుర్రాళ్ళు చదువుకుని కుర్రాళ్ళు ఏదో నెట్వర్క్ అది చేసుకుంటారు. చాలామంది అలాగే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. నెట్వర్క్ అది చేసుకుని అలా బతుకుతారని. అలాగే ఏదో ఆడి పొట్ట కోసం ఆడు బాధపడుతుండ్రు అని అనుకున్నాను. కానీ ఇలాగ పనికిమాలి పనులు చేస్తాడు అనుకోలేదు. అంటే రెగ్యులర్గా మీ ఇంటికి వస్తుండేవాడా? రెగ్యులర్గా కదా, అప్పుడప్పుడు ఇప్పుడే వస్తాడు. మరి సొంత ఇల్లు రావద్దని ఎలా ఉంటాం? వచ్చింది కాకుండా ఎందుకు వచ్చావు ఏంటి అని ప్రశ్నలు వేయలేము కదా మనం. వస్తూ ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. చిన్నపిల్లడు ఏంటి వెళ్ళిపోతే వెళ్ళిపోరా వస్తురా అన్నా. రమ్మంటే వచ్చేవాడు కాదు, వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోవాడు కాదు. ఆడ ఇష్టం. ఇప్పుడు ఆడే కాదు, నన్ను వెళ్ళిపోమని వెళ్ళిపోతాను. ఎక్కడికో ఎంతకాలం తెస్తే వాళ్ళే వేస్తారు అంత గింజి. ఏంటి సార్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చాడు మీరు? ఈ మధ్య లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చాను. 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చాడు. ఏదో అలా ఫ్రెండ్స్ ఏదో చూసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి అనుకోండి, ఏదో వస్తాడు చూస్తాడు, 4 రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు. అప్పుడు మా అమ్మాయి ఉండేది కాబట్టి వండేట్టిది అందరికీ. ఇప్పుడు వండేట్టు వాళ్ళు ఉన్నారు, ఆడికి వండేట్టు వాళ్ళు ఉన్నారు. నాకే లేదు, ఆడికే పెడతాం. ఎందుకు రవికి కుటుంబం లేదా? మ్యారేజ్ చేసుకోలేదా? చేసుకోండు. ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. మేము మా పెద్దలు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసాం హైదరాబాద్లోనే. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, మంచి ఉద్యోగం. ఆవిడ పెద్ద ఉద్యోగం అయితే వాళ్ళిద్దరూ ఏదో మాట గొడవపోయి విడిపోయారని అన్నాడు. ఎందుకు విడిపోయాడు? ఎందుకు పాప ఉంది, చుక్కలాంటి పాప ఉంది. విడిపోతే ఆ పాపలు అయిపోయటం వల్ల అని దెబ్బలాడాను. మాకు వాళ్ళని ఫోన్ చేసింది రండి అని. నా కళ్ళుకాయ ఆపరేషన్లో చేసుకున్నామా, నేను ఎక్కడికి వెళ్ళలేను మందులతోని, నాకే తినడానికి లేక నాన్న బాధపడుతున్నాను, నీకు తెలియదే ఉంది, నేను రాలేను. కాకపోతే ఫోన్లో చెప్తాను కదా మాట ఏదైనా, అదే మాట అక్కడికి వచ్చి నేను చెప్పాలా? నేను ఇంత బాధపడి వచ్చినా సరే నువ్వు ఆడేడు, నేను ఏడు చేస్తానని నేను నాకు చూస్తే రాగాలు. మరి ఏదో మీరు ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి మీరు మాట్లాడుకుని మంచిగా మాట్లాడుకుని చేసుకుంటామా. ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అనేసి అంతే. మరి ఏమైంది? విడిపోయారు. మీ అబ్బాయి ఒక రాంగ్ ట్రాక్ లో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. మీరు చూస్తే ఇంట్లో ఉన్నారు, మీరు నమ్ముతారా? అది నేను లోన్లు పెట్టుకుని దప్పదప్పాలుగా కట్టుకున్నాను ఇల్లు.
నేను లోన్లు పెట్టుకుని నాకేవాళ్ళు ఇచ్చారండి మా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు. లోన్లు పెట్టుకుని బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాను. లోన్లు పెట్టుకొని దపదపాలుగా ఇల్లు కట్టుకున్నాం. మా ఇల్లు కాలిపోయింది, ఎవరో అగ్గెట్టేసారు కావాలని వెనకపక్క. కానీ ఇంకా ఎందుకు అవన్నీ ఎందుకు అనవసరం ఇప్పుడు. అయితే ఇల్లు కట్టుకున్నాను, కమ్మలు ఉండేది. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు, ఎట్లా చూస్తారు మీరు? మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, మీకేమన్నా పోలీసులు సమాచారం ఇచ్చారా? ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? ఏ సమాచారం లేదు సార్. వాళ్ళు మనల్ని తప్పు అనుకోకూడదు. వాళ్ళు ఫోన్ వాళ్ళ తప్పుగా మనం అనుకోకూడదు. పోలీసులు నన్ను అడగలేదు, వాళ్ళు మనం అనుకోకూడదు. వాళ్ళు మా ఊసే వస్తలేదు. ఇప్పుడు ఇందాక ఒక ఆయన TV9 వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎందులో వచ్చి మీరు వచ్చారు. ఏదో మీరు అడిగింది తెలిసింది అడిగారు, మీరు తెలిసింది చెప్పు అంతవరకే. ఇప్పుడు అరెస్ట్ చేశారని ఇప్పుడే మీరు చెప్తేనే తెలిసింది. మా ఊళ్ళో వార్తలు చూసి చెప్తేనే తెలిసింది. అంతవరకు నిన్న ఈ టైంకి నాకు తెలదు. మీ అబ్బాయి తప్పు చేశాడని మీరు నమ్ముతారా? మరి క్లియర్గా మనిషిని కనపడుతుంట కదా. పోలీసులు చేతి మీద చేతులు వేసి పోలీసులు అన్ని తీసుకెళ్ళడం చేయడం వార్తల్లో చూస్తున్నాం కదా. కాబట్టి మరి నమ్మకంతో ఎలా ఉంటాం? పేపర్లో వేశారట, పేపర్ కూడా మా దగ్గర. మీరేం చెప్తారు మీ అబ్బాయి విషయంలో? నేనేం చెప్పినా చెల్లని మాట. నేనేం చెప్పినా చెల్లదు. మా ఓడి కదా వదిలేయండి అని అనకూడదు. అన్నా వాళ్ళు వదలరు. ఇంకా ఆపడదానికి ఇంకేంటంటే చెప్తానండి. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ రూల్స్, వాళ్ళ చట్టాలు ఎలాగున్నాయో అలాగ చేస్తారు. కానీ నేను అటు వదిలేమని అన్నాం, పట్టుకోమని అన్నాం. ఆల్రెడీ దొరికాడు కాబట్టి వాళ్ళు చేయవలసిందే వాళ్ళు చేస్తారు. వాళ్ళు తప్పు ఎలాగనుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదండి, జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు పని చేయాలి కదా. అంటే మీ అబ్బాయి పోలీసుల్ని ఛాలెంజ్ చేశాడు, నేను ఎక్కడున్నానో మీరు పట్టుకోలేరని. అలా ఇటు చేసిందే యథా పని. పోలీసులు అంటే అమాయకులే. ఇటు చేసింది యథా పని, తప్పు పని. తిరిగి ఏమో ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇటు చెప్పండి. ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారు. ఇది చేసిందే యథా పని. ఏంటి సార్ కరెక్టనే? కానీ ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేసినంత వాడైపోయాడా? ఎంత కోటీశ్వరులు కూడా చెల్లదు ప్రభుత్వం ఛాలెంజ్ చేసేది పద్ధతి. చట్టానికి ఎంత పెద్దోడైనా తల వంచవలసిందే. ఇది రవి తండ్రి ఒక విధంగా ఇన్నోసెన్స్ అని చెప్పాలి. తన కొడుకు కోట్లకు సంపాదించాడని కానీ, అరెస్ట్ అయ్యాడని కానీ, లేకపోతే తప్పుడు మార్గంలో ఉన్నాడని కానీ ఆయనకు తెలిసే అవకాశం లేదు. గడిచిన 2 సంవత్సరాలుగా రవి కాంటాక్ట్లో లేడు. ప్రస్తుతం ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇంటికి సంబంధించినంత వరకు ఒక సాధారణ జీవితాన్ని, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒంటరిగా ఉండిపోయిన ఒక ఎంప్లాయీ ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అదే జీవితాన్ని కూడా ఈయన జీవిస్తున్నాడు. నెలకు నాకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని కూడా తండ్రి చెప్తున్నారు. ఓవరాల్గా ఇమ్మంది రవి చేసిన నేరం ఏదైతే ఉందో దానికి అతను శిక్ష పడడానికి అర్హుడే. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం అన్నా, పోలీసు యంత్రాంగాన్ని ఛాలెంజ్ చేయడం అన్నా అంత మొనగాడయ్యాడా అని ఆ తండ్రి వాపోతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.